నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ప్రజాస్వామ్యమా పోలీస్ రాజ్యమా? పాలకుల చెవిన పడని ఆర్తనాదాలు, శాంతియుత నిరసనలపై పోలీసుల ప్రతాపం. భాగ్యనగరం నడిబొడ్డున కోటిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం సాక్షిగా నేడు ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కిన ఆశా వర్కర్లపై కాకీలు విరుచుకుపడ్డారు. ఈ పెనుగులాటలో ఒక మహిళా కార్మికురాలు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. గత 3 నెలలుగా కడుపు మార్చుకొని చాలని జీతాలతో బతుకులేడిస్తున్న ఆశా వర్కర్ల ఓపిక నశించింది. మాకు 3 నెలల బకాయిలు జీతాలు చెల్లించాలి, కనీస వేతనం 18,000 అమలు చేయాలి, వెట్టి చాకరి నుంచి విముక్తి కల్పించాలి అంటూ వారు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం చర్చలకు పిలవాల్సింది పోయి పోలీసులను ఉసిగొల్పడం ఏ రకమైన పాలన అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. నిరసనకారులను చెల్లాచెదురు చేసే క్రమంలో పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఒక నిండు ప్రాణం పైకి తెచ్చింది. పోలీసుల తోపులాటలో మహిళా వర్కర్లకు ఈడ్చుకుంటూ వెళ్తుండగా ఒక ఆశా వర్కర్ ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురై రోడ్డుపైనే స్పృహ తప్పి పడిపోయారు. చూస్తుండగానే ఆమె ప్రాణం గాల్లో దీపమైతే తోటి కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే అక్కడున్న దృశ్యాలు చూసే వారి గుండె తరుక్కుపోతుంది. వెంటనే ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పగలు రేయి తేడా లేకుండా ఊరూరా తిరుగుతూ ప్రజల ఆరోగ్యం కోసం శ్రమించే ఈ ఆశా జ్యోతుల జీవితాల్లో చీకటి నింపడం న్యాయమేనా? వారిని రోడ్లపై ఈడ్చుకెళ్లే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? జీతాలు అడిగితే లాఠీలా? హక్కుల కోసం పోరాడితే అరెస్టులా?
అసలు ఈ ప్రభుత్వానికి పేదల కష్టాలు కనిపిస్తున్నాయా లేదా ఏసీ గదుల్లో కూర్చొని అణచివేత ధోరణి అవలంబిస్తున్నారా? కోటిలో జరిగిన ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు, ఇది వ్యవస్థాపక వైఫల్యం. ఒక మహిళ కార్మికురాలు రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో పడి ఉండటం ప్రభుత్వం ముద్దు నిద్రకు పరాకాష్ట. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడమే కాకుండా నెలల తరబడి పెండింగ్ లో ఉన్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నిరసన జ్వాలలు ప్రగతి భవన్ దాకా పాకడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.